ఇలాంటి జోనర్ సినిమాలకి సో ఒక కథ మెయిన్ ప్లాట్ రివీల్ అయితే నెక్స్ట్ ఆడియన్కి తెలిసిపోతే థియేటర్కి రావడానికి కొంచెం వెనకడుగు వేస్తాడు. అలా కాకుండా రిపీట్ వాల్యూ ఎంతవరకు ఉంటుంది ఆ కథలో? సో ఆడియన్ని అట్రాక్ట్ చేస్తూ తీసుకెళ్లేటువంటి పాయింట్స్ ఇంకా ఏమేమి ఉంటాయి? సేపట్లో చూడబోతున్నారు. సో దానికంటే ముందు క్యూరియాసిటీగా మీరు అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకున్నారు కథలో? షూర్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే దీనికి ఉన్న మేజర్ అసెట్ ప్రెడిక్టబిలిటీ ఉండదు సార్. ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేయలేము సినిమాను. ప్లస్ ఈ సినిమాలో ఒక బ్యూటీ ఉంటుంది. ఇది ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఒక రకమైన ఫీలింగ్ ఇస్తుంది. ఇదే మూవీ మీరు సెకండ్ టైం చూసినప్పుడు కంప్లీట్గా ఇంకో రకమైన ఫీలింగ్ ఇస్తుంది. అది మాత్రం చాలా ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇంకా అదే మీరు అన్నట్లు ఏదైనా ఓపెన్ అవుతే ఏమవుతుంది ఏంటన్నది అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి డ్రైవే ఉండదు. మీకు కంప్లీట్గా ఒక అంటే మనకు తెలియని ఒక కొత్త ప్రపంచం క్రియేట్ అవుతుంది. దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. బట్ దీనికి ఉన్నది ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా, మీరు ఫస్ట్ టైం చూడండి ఇదే సినిమాని, సెకండ్ టైం మళ్ళీ చూడండి, మీరు కంప్లీట్గా కొత్త ఫీలింగ్తో చూస్తారు సినిమా సెకండ్ టైం చూసినప్పుడు. అది దీనికి ఉన్నటువంటి ఒక యూనిక్ థింగ్ అన్నమాట.